హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సింపుల్గా సైన్ అప్ చేస్తూనే మీకు అమౌంట్ అయితే వచ్చేసింది. అండ్ మనకు ఇందులో వచ్చేసి గేమ్ ప్లే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు మినిమం విత్డ్రా కూడా జస్ట్ 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ పేమెంట్ వచ్చేసి మీకు వితిన్ 15 మినిట్స్లో మనకు పేమెంట్ అయితే వచ్చేసింది. సో విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నా కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఓవరాల్గా అయితే చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. రమ్మీ బాబా అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫోన్ అన్న ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ పైన అయితే క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ కింద సో టోటల్గా మనకు 15 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే ఇస్తున్నారు. బట్ ఏంటంటే మనకు ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే వస్తుంది. సో అది ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను చూడండి. సో దానికంటే ముందుగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు ఇక్కడ పైన ఇది ఫోన్ నెంబర్ మొబైల్ బౌండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ లాస్ట్ టాప్ రైట్ కార్నర్లో సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసి ఇంకొక 10 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. టోటల్గా వచ్చేసి మీకు 25 రూపీస్ అయితే మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ దీంతో మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇక్కడ మనం చెక్ చేసుకుంటే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీన్ పత్తి కానివ్వండి, అందర్ బహార్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జూరో లాటైల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు 7 అప్ డౌన్ కానివ్వండి, స్లాట్ గేమ్స్ కానివ్వండి, డ్రాగన్ వర్సెస్ టైగర్, రమ్మీ అండ్ లూడో గేమ్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ గేమ్స్ ఆడుతూ మనం మనీ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ గేమ్స్ మనం ఆడాలి అంటే కంపల్సరీగా మనం రీఛార్జ్ అయితే చేయాలి. సో రీఛార్జ్ ఎందుకు చేయాలో కూడా క్లియర్గా చెప్తాను చూడండి. రీఛార్జ్ చేస్తేనే మనం ఈ గేమ్ ప్లే అయితే చేసుకోగలం. అండ్ రీఛార్జ్ చేయకుండా గేమ్ ప్లే చేయాలి అంటే సింపుల్గా మీరు తీన్ పత్తి అయితే ఆడుకోవచ్చు. అండ్ మ్యాక్సిమంకి 7 అప్ డౌన్ కానివ్వండి, డ్రాగన్ వర్సెస్ టైగర్, లూడో ఇవన్నీ ఆడాలంటే కంపల్సరీగా మీరు రీఛార్జ్ అయితే చేయాలి. సో రీఛార్జ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో అంతకంటే ముందుగా మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైలీ చెక్ ఇన్ అన్నట్టు సింపుల్గా ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో సి అనే ఆప్షన్ అయితే ఉంది. సి పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు నెంబర్స్ అయితే కనిపిస్తుంటాయి. 8 అంటే 8 రూపీస్ అన్నట్టు. సో ఇలా మీరు డే 1, డే 2, డే 3 అలా మీరు చెక్ ఇన్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ డే మనకు 7th డే వచ్చేసి మనకు 2 కార్డ్స్ అయితే వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్డులో 5 వచ్చి ఇంకో కార్డులో 6 వస్తే 6 5 30 అంటే 30 రూపీస్ మీకు బోనస్ కింద అయితే వస్తుంది. ఇలా మీకు 7 డే చెక్ ఇన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు రీఛార్జ్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ మీకు పైన ప్లస్ ఐకాన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు బైండ్ బోనస్ పైన అయితే క్లిక్ చేసి గెట్ బోనస్ పైన అయితే క్లిక్ చేసి ఎక్స్ట్రాగా 10 రూపీస్ వస్తుందని చెప్పాను కదా. సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మీరు గేమ్ ప్లే అయితే అంటే టోటల్గా ఈ గేమ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే సింపుల్గా ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకోవచ్చు, 300 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. సో నేనైతే 300 రూపీస్ అయితే రీఛార్జ్ క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ పేమెంట్ అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత యాడ్ క్యాష్ పైన అయితే క్లిక్ చేశాను. వన్స్ ఇక్కడ యాడ్ క్యాష్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా పేటీఎం కానీ, ఫోన్పే కానీ, అండ్ గూగుల్ పే, భీమ్ పే, సో ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇందులో నుంచి మనం డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసేసేయాలి. సింపుల్గా ఇక్కడ పేటీఎం అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ పేమెంట్ అయితే 300 రూపీస్ అయితే సెండ్ అయితే చేసేసాను. డైరెక్ట్గా ఇక్కడ యాప్లోకి అయితే వచ్చేస్తున్నాం మళ్ళీ. సో వన్స్ ఇక్కడ యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నా వ్యాలెట్లో 323 రూపీస్ అంటే నాకు సో అమౌంట్ అయితే రిసీవ్ అయితే అయింది. అండ్ ఇందులో వచ్చేసి మీకు సో ఇక్కడ మనకు అమౌంట్ అయితే రిసీవ్ అయితే అయింది. ఇప్పుడు మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది. బోనస్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా 45 రూపీస్ అని చెప్పాను కదా, సో ఎక్స్ట్రా 45 రూపీస్ ఇందులో అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా గేమ్ లాస్ అయ్యామనుకోండి, సో అందులో వచ్చేసి మనకు కొంత కమిషన్ 2 రూపీస్ 3 రూపీస్ మనకు ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ నుంచి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మెయిన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 7 అప్ డౌన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఇందులో వచ్చేసి సో స్మాల్ నెంబర్ వస్తుందా, బిగ్ నెంబర్ వస్తుందా అనేది సింపుల్గా ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ 2 to 6 వచ్చేసి మనకు స్మాల్ నెంబర్, అండ్ 8 to 12 వచ్చేసి మనకు బిగ్ నెంబర్. అండ్ ఇక్కడ మనకు బిగ్ నెంబర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి 10 రూపీస్ అయితే నేను వచ్చేసి సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం బెట్టింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ పైన ప్యాటర్న్ చూసి మీరు బెట్టింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను. మనకు బెట్టింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఇక్కడ
రూపీస్ వచ్చేసి నేను బిగ్ నెంబర్ అయితే పెట్టాను. సో ఒకవేళ 10 అంటే బిగ్ నెంబర్ వచ్చిందనుకోండి, సో నాకు ఎక్స్ట్రాగా 9 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ రాలేకుంటే సో 10 రూపీస్ పోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే 3x ప్లాన్ అయితే యూజ్ అయితే చేసుకోండి. అంటే 30 రూపీస్ దానిపైన అయితే పెట్టండి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, బిగ్ నెంబర్ అయితే వచ్చేసింది. అండ్ 13 రూపీస్ ఉండేది, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 332 రూపీస్ అయితే వచ్చేసింది నాకు. అండ్ క్లియర్గా మీరు ఇలా 3x ప్లాన్ అయితే యూజ్ అయితే చేసుకోండి, మీకు 100%గా ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. అండ్ కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ 2 to 6 పైన వచ్చేసి 10 రూపీస్ అయితే పెట్టేశాను. సో ఇలా 2 to 6లో అయితే వచ్చిందనుకోండి, ఎక్స్ట్రాగా నాకు 9 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడదాం. సో ఇలా కొన్ని గేమ్స్ అయితే ఆడాను. వన్స్ ఇక్కడ గేమ్స్ ఆడిన తర్వాత బోనస్ పైన అయితే క్లిక్ చేస్తున్నా అండ్ కలెక్ట్ అయితే చేసేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ని. అండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లక్కీ స్పిన్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇందులో వచ్చేసి మీకు 500 రీఛార్జ్ చేసిన ఒక స్పిన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను టోటల్గా 500 ఎగ్రింగ్ అంటే కంప్లీట్ అయితే చేసేసాను. సో ఒక స్పిన్ అయితే వచ్చేసింది, సింపుల్గా స్పిన్ పైన అయితే క్లిక్ చేశాను. ఇందులో వచ్చేసి మీకు 10 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు సో ఆ స్పిన్లో ఎంతైనా రావచ్చు. నాకు వచ్చేసి 10 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ మీరు ఒక రీఛార్జ్ చేసినా కానీ మీకు ఎక్స్ట్రాగా స్పిన్ అయితే వస్తుంది. సో ఇలా మీకు అమౌంట్ అయితే డైరెక్ట్గా వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డ్రాగన్ వర్సెస్ టైగర్ అయితే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు డ్రాగన్ వస్తుందా లేదంటే టైగర్ వస్తుందని సింపుల్గా ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ప్యాటర్న్ అయితే చెక్ చేసుకొని మీరు అమౌంట్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ 10 రూపీస్ వచ్చేసి నేను సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 10 రూపీస్ అయితే పెడుతున్నా. అండ్ ఇక్కడ ఒకవేళ నాకు 10 రూపీస్ పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే విన్ అయ్యాను అనుకోండి, ఎక్స్ట్రాగా నాకు అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ టైగర్ పైన అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ నేను వచ్చేసి డ్రాగన్ పైన అయితే పెట్టాను, అది లాస్ అయితే అయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తానంటే డ్రాగన్ పైన ఒక 30 రూపీస్ అయితే పెడుతున్నా. అండ్ ఒకవేళ నాకు డ్రాగన్ అయితే వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రాగా నాకు 10 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు 3x ప్లాన్ అయితే చేసుకోండి. సో మీకు 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఎవరు కూడా 500 కంటే ఎక్కువ అమౌంట్ అయితే రీఛార్జ్ అయితే చేయకండి, అండ్ తక్కువ అయితే రీఛార్జ్ చేసుకోండి. ఇక్కడ Q5 సో ఇక్కడ నాకు డ్రాగన్ అయితే విన్ అయింది. అండ్ ఇక్కడ అమౌంట్ అయితే చెక్ చేసుకోండి, 291 రూపీస్ అనేది. సో ఇక్కడ అమౌంట్ అయితే నాకు ఎక్స్ట్రాగా ప్రాఫిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ బోనస్ పైన అయితే క్లిక్ చేసిన ఏదైతే నాకు బోనస్ వచ్చిందో ఆ అమౌంట్ అయితే క్లెయిమ్ అయితే చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా మీరు గేమ్స్ అయితే కూడా ఆడుకోవచ్చు. అండ్ వింగో లాటరీ అంటే ప్రెడిక్షన్ టైప్ మాత్రం వెళ్ళకండి. సింపుల్గా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆప్షన్స్ అయితే కొన్ని స్లాట్ గేమ్స్ అయితే ఉన్నాయి, ఆ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ క్యాష్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఫ్రీ క్యాష్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ 100 రూపీస్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో అది ఎలాగంటే సింపుల్గా మీ 2 రెఫర్స్ అయితే చేయాలి. సో మీ లింక్తో జాయిన్ అయితే చాలు. అండ్ 2 రెఫర్స్ చేసుకుంటే మీ లింక్తో జాయిన్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 300 రూపీస్ వాళ్ళు రీఛార్జ్ అయితే చేయాలి. అండ్ ఒక 300 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు 200 రూపీస్ ఫ్రీ పేటీఎం క్యాష్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మీకు టోటల్గా 192 రూపీస్ కానీ 193 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోండి. రెఫర్ చేసుకున్న తర్వాత సో ఒకవేళ మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లింక్తో జాయిన్ అయితే వాళ్ళు గేమ్ ప్లే చేస్తుంటే మీకు 0.01 నుంచి 20 రూపీస్ అయితే రావచ్చు. అండ్ ఒకవేళ మీరు రెఫర్ చేసిన అతను రీఛార్జ్ చేసి గేమ్ ప్లే చేస్తే మీకు 1 రూపీ నుంచి 20 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ 200 రూపీస్ రాగానే మీరు డైరెక్ట్గా బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇక్కడ సూపర్ డీల్ పైన అయితే క్లిక్ చేసి మీరు 500 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఎక్స్ట్రాగా మీకు 250 రూపీస్ బోనస్ కూడా అయితే వస్తుంది. అది వచ్చేసి మీకు బోనస్లో అయితే ఉంటుంది, దాని క్లెయిమ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెఫర్ అన్న ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అర్న్ చేసిన మనీ టోటల్గా మీరు విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ ఇన్ఫర్మేషన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది, మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఈమెయిల్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో విన్నింగ్ క్యాష్లో మనకు 100 రూపీస్ ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇక్కడ 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. 100 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేద్దాం. అండ్ వన్స్ ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ అని వస్తుంది. ఆ ప్రాసెసింగ్ వచ్చేసి మీకు వితిన్ 15 మినిట్స్లో మనకు కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నా దగ్గర వచ్చేసి సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో అయితే వెళ్ళి చూపిస్తాను. సో విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన విత్డ్రా రికార్డ్స్లో అయితే వెళ్దాం. సో ఇక్కడ మనకు స్టిల్ ప్రాసెసింగ్లో అయితే ఉంది. పేమెంట్ వచ్చేసి మనకు వితిన్ 15 మినిట్స్లో అయితే వస్తుంది. సో విన్నింగ్ క్యాష్లో ఇంకా 94 రూపీస్ అయితే ఉంది. ఇంకా 6 రూపీస్ ఉంటే మనం సో టోటల్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో కొన్ని గేమ్ ప్లే అయితే చేసేద్దాం. సో గేమ్ ప్లే చేసిన తర్వాత ఇంకో 100 రూపీస్ కూడా విత్డ్రా అయితే చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా ఇక్కడ సో కొన్ని గేమ్ ప్లే అయితే చేసేసాను. ఇక్కడ బోనస్ కూడా క్లెయిమ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ విన్నింగ్ క్యాష్లో 113 రూపీస్ అయితే ఉంది. 100 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన ఓకే పైన అయితే క్లిక్ చేసిన సక్సెస్ఫుల్లీ అప్లికేషన్. సో 2 టైమ్స్ అయితే విత్డ్రా అయితే చేశాను. ఇక్కడ విత్డ్రా హిస్టరీలో అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మనకు ప్రాసెసింగ్లో అయితే ఉంది. సో ప్రాసెసింగ్లో ఉండే అమౌంట్ వచ్చేసి మనకు వితిన్ 15 మినిట్స్లో మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది.
సో ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో వెళ్ళి చూపిస్తాను మీకు. వితిన్ 15 మినిట్స్లో మనకు పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ టైం కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సక్సెస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పేటీఎం పేమెంట్ బ్యాంక్లో అయితే ఇచ్చాం కాబట్టి సో పేటీఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డైరెక్ట్గా. సో 2 టైమ్స్ అయితే 100 విత్డ్రా అయితే చేశాను. మనకు ఎలాంటి ట్యాక్స్ అయితే పోదు ఇందులో వచ్చేసి. మనకు ఎంత విత్డ్రా చేస్తే అంత అమౌంట్ అయితే వచ్చేసింది. సింపుల్గా ఇక్కడ పాస్బుక్లో అయితే వచ్చేసాం. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్, సో పేమెంట్ అయితే నాకు రిసీవ్ అయితే అయింది. ఇది ఒక 100 రూపీస్ అండ్ ఇది ఒక 100 రూపీస్ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ అయితే నేను పేమెంట్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నా. సో ఇలా మీరు ఈజీగా అయితే పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. మనకు 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఎక్స్ట్రాగా ఫ్రీగా 200 రూపీస్ ఏదైతే ఉందో, సో ఫ్రీ క్యాష్ అమౌంట్ ఏదైతే ఉందో, సో దాన్ని డైరెక్ట్గా మీరు రెఫర్స్ అయితే చేసుకుని వాళ్ళు రీఛార్జ్ చేస్తే చాలు మీకు. సో 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ ఇలా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఎలాంటి గేమ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. అండ్ లక్కీ స్పిన్లో మీరు 500 రీఛార్జ్ చేసిన ఒక స్పిన్ అయితే వస్తుంది. అండ్ 500 రూపీస్ సంబంధించిన వేగరింగ్ అంటే గేమ్ వేగరింగ్ కంప్లీట్ చేసిన ఒక స్పిన్ అయితే వస్తుంది. సో దాంట్లో మనకు అప్ టు 10 రూపీస్ నుంచి, సో ఒకసారి 10 రూపీస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి మీకు 10 రూపీస్ అయితే రాదు. తర్వాత ఆ నెక్స్ట్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ అయితే వచ్చేసాయి మీకు. సింపుల్గా ఇక్కడ మీకు ఒకసారి గేమ్ ప్లే కంప్లీట్ చేసుకోండి, మీకు 500లో తర్వాత ఒక స్పిన్ అయితే చేసేసాను. తర్వాత మీరు 500 రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 500 రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ స్పిన్ అయితే వస్తుంది. అందులో వచ్చేసి మీకు మినిమం 45 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు మీకు. సో ఇలా మీద ఒక ట్రిక్ అయితే ఉంది, ఆ ట్రిక్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.